హలో వసంత. యా, సార్. హాయ్ వసంత, నా పేరు హేమంత్ కుమార్. ఓకే. 2 days బ్యాక్ ఒక ఫామ్ ఫిల్ చేస్తారు, గుర్తుందా? అదే ఆన్లైన్ బిజినెస్ రిలేటెడ్. ఇన్స్టాగ్రామ్లో. ఎగ్జాక్ట్లీ. అదే దాని పరంగా కాల్ చేశాను. ఒక 2 minutes ఫ్రీయేనా? ఓకే, ఫ్రీ. యా, ఓకే. హాయ్ వసంత, అయితే కాస్త నీ గురించి చెప్పా. ప్రజెంట్ ఏం చేస్తుంటావు? స్టూడెంట్, డిగ్రీ చదువుతున్నా. ఓకే, స్టూడెంట్. ఓకే, నైస్. దాని అయితే ప్రజెంట్ ఎక్కడ నీ కాలేజ్? విజయవాడ. విజయవాడ. ఓకే, ఓకే, సూపర్. అయితే నువ్వు ప్రజెంట్ స్టూడెంట్ కదా, ఎడ్యుకేషన్తో పాటు నువ్వు ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు? అంటే రీజన్ ఏంటి? అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్. ఓకే. అంటే మనీ జనరేట్ చేద్దామన్నా, మనీ ఏం చేద్దామని? ఎస్, మనీ కోసం, మనీ ఎర్న్ చేద్దామని. ఓకే, 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 సూపర్ సూపర్. వసంత, అయితే బికాజ్ చాలా తక్కువ మందికి ఉంటుంది అందులో గర్ల్స్లో. అంటే ఒట్టి పేరెంట్స్ ఇచ్చే మనీ మీద డిపెండ్ అయి ఉంటారు చాలామంది. నైస్ ఆ యాటిట్యూడ్ ఉండడం. కాస్త నేను నా గురించి నీకు కొద్దిగా షేర్ చేస్తాను. నా పేరు హేమంత్ కుమార్. ప్రజెంట్ అయితే ఉంది, నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి చాలామంది స్టూడెంట్స్కి అయితే వాళ్ళు సోషల్ మీడియా యూజ్ చేసుకొని డేకి 2 to 3 hours టైం ఇస్తూ వాళ్ళు ఇక్కడ నుంచి 10 to 30,000 ఇన్కమ్ ఎలా ఏం చేయాలో నేను హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ సేమ్ అలాగే ఒకవేళ నీకు ఎలా ఉంటుంది అయితే వసంత, ఒకవేళ నువ్వు డేకి 3 hours టైం ఇస్తూ నీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకొని మంత్కి ఒక 10 to 20,000 ఇన్కమ్ ఏం చేస్తుంటే నీకు బెటరా? బెటర్ సో మచ్ సార్. యా, సూపర్, రియల్లీ. అదైతే కాస్త నేను దాని గురించి అయితే చూడు వసంత, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడే. ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఫామ్ ఫిల్ చేసావో సేమ్ అలాగే నాకు ఆల్మోస్ట్ ఒక 50 to 60 పీపుల్ ఫామ్ ఫిల్ చేశారు. అయితే అందరికీ ఒకేసారి కాల్లో వర్క్ ఏంటో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అది. అవునా కదా? అయితే బికాజ్ 50 మందికి ఒకేసారి కాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే అందుకే నీ మైండ్లో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ నీకు రైజ్ అవుతూనే ఉంటాయి ఆల్రెడీ మైండ్లో. అయితే సార్ అసలు నేను దేనికోసం అయితే ఎలా అనేది తెలియదు కదా ఎగ్జాక్ట్లీ ప్రాసెస్. ఫామ్ దేనికోసం అయితే నేను ఫిల్ చేశానో ఆ విషయం నాకు ఇంకా క్లారిటీ అవ్వలేదు కదా సార్ అని. అయితే వర్క్ ఏంటి, ఎలా స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచి నాకు మనీ ఎలా వస్తుంది, ఇవి నీ మైండ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి నీకు ఎస్ సార్, కదా. ఎగ్జాక్ట్లీ. యా, అయితే సో దట్ అయితే దానికోసం అయితే ఎవరైతే ఫామ్ ఫిల్ చేశారో ఓన్లీ సీరియస్గా నాకు ఎవరైతే అనిపిస్తారో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని 3 to 5 పీపుల్కి వాళ్ళకి పర్సనల్గా వర్క్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి రేపు ఈవినింగ్ 6 o'clockకి ఒక వెబినార్ ఉందన్నమాట. రేపు ఈవినింగ్ 6కి. ఒక ఆన్లైన్ వెబినార్, ఒక జూమ్ మీటింగ్ లాంటిది, ఒక వీడియో కాన్ఫరెన్స్. ఓకేనా? అక్కడ 30 to 40 minutes నీకు అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వర్క్ ఏంటి మొత్తం అని. ఓకేనా? ఓకే. దాని తర్వాత నీకు అక్కడ ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ దాని తర్వాత నీకు మైండ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మనం విడిగా పర్సనల్ కాల్లో మాట్లాడుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? రేపు నువ్వు పాసిబుల్ నీకు రేపు ఈవినింగ్ 6 o'clock ఫ్రీ ఉంటావా? ఫ్రీ సార్. యా, ఓకే, డన్ వసంత. అంటే ఎందుకంటే జస్ట్ అక్కడ నువ్వు కన్ఫర్మ్ ఇస్తేనే నేను నేమ్ రీసెర్చ్ చేస్తాను, అందుకని. పాసిబులేగా నీకు? యా, ఓకే, ఓకే వసంత, జస్ట్ నాకు ఒక స్మాల్ హెల్ప్ చేయి. ఇది నా నంబర్, నా పర్సనల్ నెంబర్ ఇది. నా నంబర్ సేవ్ చేసుకుని నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయి, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని. ఓకేనా? ఓకే అండ్ సో సార్. దట్ అయితే నీకు వితిన్ 1 hourలో నీకు ఒక లింక్ వస్తుంది. ఓకేనా? అంటే వెబినార్ లింక్, వెబినార్ ఎప్పుడు జరుగుతుంది, టైం, అంటే అయితే విత్ ప్రాపర్ కొన్ని డీటెయిల్స్ నీకు ఉంటుంది, అంటే ఏ ఇండస్ట్రీ పైన మనం వర్క్ చేయబోతున్నాం ఇవన్నీ. ఓకేనా? ఓకే సార్. అండ్ రేపు ఈవినింగ్ 6 o'clockకి నీకు లింక్ స్టార్ట్ అవుతుంది, మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. ఓకేనా? అండ్ ఓకే. ఓకే వసంత, అండ్ అయితే నైస్ టు మీట్ యూ. అండ్ మీటింగ్ విన్న తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా మైండ్లో క్వశ్చన్స్ ఉన్నాయా నీకు? అదే ప్రాసెస్ ఎలా అని. ఓకే, దెన్ అదంతా నీకు అంటే బికాజ్ వసంత నేను చెప్పాను కదా, అందరికీ కాల్ చెప్పాలంటే మనకు కుదరదు. ఎస్ సార్. అందుకే నువ్వు 2 times కాల్ చేస్తే నేను వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను, దట్స్ వై. ఓకే. ఓకేనా? అండ్ నీకు రేపు ఈవినింగ్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మనం విడిగా మనం పర్సనల్గా మాట్లాడడం కావాలంటే. ఓకేనా? అండ్ రేపు మీటింగ్ నీకు ఆల్మోస్ట్ 50 to 100% నీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎలా అని. ఓకేనా? డన్. ఇది నా నంబర్, సేవ్ చేసుకుని ఒకసారి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయి, నేను రీసెర్చ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. డన్ వసంత. ఓకే. యా, ఓకే.